yet to see the buildings. So it's a little premature to be talking about the stability of the buildings. We'll certainly evaluate everything. We have a good team. We'll be working with APCRDA and we'll submit a report on whatever our findings are as relates to the stability of the buildings, whatever is the state of the buildings, and as to the further completion for whatever intended function of these buildings. Sorry? It's a little too premature. We've just been in one office, so I can't comment based on that. I think we are going to be here for a few days. We'll look around, we'll prepare a plan, we'll be testing material where required, and then we'll submit a report based on our findings. Which issues are you going to focus? Primarily on the state of the buildings as they exist today. What is the fastest that we can get them occupational, and whatever needs to be done in the form of rectification. So what is the present situation? It's too premature to say. We've just arrived here. We'll submit a report based on whatever we do. We'll do a proper technical finding, proper technical investigation of different aspects related to the building stability, and we'll be submitting our report to APCRDA. That depends on the scope, depends on the state, depends on what we find. So, and of course it doesn't help that it is raining. That is going to certainly delay, perhaps be a cause for a little bit of delay, but we'll do our best to submit the report as fast as we can, because our intention is to help APCRDA make these buildings functional as fast as we can. అమరావతిలో 2014 నుంచి 19 మధ్యలో నిర్మాణాలు జరిగినటువంటి భవనాల విషయంలో నిపుణుల కమిటీ ఇప్పటికే అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా త్వరలో నివేదిక ఇవ్వబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి భవనాలు చూస్తే కనుక గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఉద్యోగులు, గ్రూప్ 4 ఉద్యోగులకు సంబంధించినటువంటి భవనాలని 2017, 18, 19 ఆ టైంలో నిర్మాణం చేశారు. అవన్నీ కూడా చాలా చివరి దశకు వచ్చేసాయి. కానీ తర్వాత 5 ఏళ్ల కాలంగా ప్రభుత్వం మారడంతో 5 ఏళ్ల కాలంగా వాటి నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఆపేశారు. ఒక ఇటుకను కూడా మార్చలేదు. ఈ నేపథ్యంలో ఆ భవనాల్లో ఇప్పుడు ఇక్కడ వరకు నిర్మాణాలు చేశారు కాబట్టి ఇంకా పైన ఉన్నటువంటి పెండింగ్ వర్కులు పూర్తి చేసి వాళ్ళకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భవనాలు అప్పగించవచ్చా లేదా అనే దానిపైన కూడా నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. లోపల ఉన్నటువంటి ఆ భవనాలన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయా లేకపోతే ఏంటి అనే దానిపైన కూడా అధ్యయనం చేసింది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఇవి ఎలాగే ఉన్నాయి, వర్క్ మధ్యలో ఆపేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఆగిపోయి అక్కడి నుంచి తిరిగి పనులు ప్రారంభించి ఉన్న ప్యాచ్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి నివాస యోగ్యంగా మారడానికి అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఈ టెక్నికాలిటీస్ అన్నీ చూసిన తర్వాత నివేదిక ఇవ్వబోతుంది. ఇచ్చిన తర్వాత ప్రభుత్వం దానికి అనుగుణంగా సిఆర్డీ అదేవిధంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని ఈ భవనాల విషయంలో ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. చాలా అంటే ఒక 2-3 నెలల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అంటే 2019 అధికారంలో వచ్చిన వైసీపీ ఈ నిర్మాణాలు పూర్తి చేసి ఇక్కడ ఇప్పటికీ ఉద్యోగులు నివాసం ఉండేవాళ్ళు. కానీ 5 ఏళ్లుగా దీన్ని ఎట్లాగ ఉంచేయడంతో మెటీరియల్ ఏమైనా డ్యామేజ్ అయిందా, లోపల ఇంటర్నల్గా ఫ్లోర్స్ కానీ లేకపోతే స్లాబ్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయన్న దానిపైన కూడా అధ్యయనం చేస్తుంది. శాంపిల్స్ అన్ని తీసుకుని అధ్యయనం కూడా చేయబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ 5 ఏళ్ల కాలంగా భవనాలన్నీ కూడా అలాగే ఉండిపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. లోపలికి నీరు రావడం కానీ లేకపోతే స్లాబులు ఊడిపోవడం కానీ పెచ్చులు ఊడిపోవడం కానీ ఐరన్ తుప్పుపట్టిపోవడం ఇలాంటి అనేక పరిణామాలు జరుగుతాయి. కాబట్టి వీటన్నిటి మీద అధ్యయనం చేసి ఒక నివేదిక సిఆర్డీకి ఇవ్వబోతున్న నేపథ్యంలో తర్వాత దానికి అనుగుణంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి కానీ భవనాల పనులకు సంబంధించి కానీ ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మినిస్టర్స్ క్వార్టర్ సంబంధించినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఒకసారి ఇది 2018లో ఇది బీమ్ స్టేజ్ అంటే పునాదుల స్టేజ్లో ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్. ఇది కూడా మంత్రులకు సంబంధించిన క్వార్టర్సే. కానీ అప్పుడు ఇది కేవలం ఇక్కడ పిల్లర్స్ వరకే వేశారు. ప్రస్తుతం ఆ పిల్లర్స్ అన్నీ కూడా వంగిపోయి ఐరన్ అంతా కూడా వంగిపోయి మొత్తం కూడా తుప్పు పట్టిపోయిన పరిస్థితి, తుప్పు పట్టిపోయి పనికిరాని పరిస్థితిలోకి వెళ్ళాయి. కాబట్టి ఇప్పుడు వీటిని ఏం చేయబోతున్నారు, ఈ భీము ఇప్పుడు పిల్లర్స్ అన్ని వేసేసారు కాబట్టి పునాది కూడా వేసేసారు కాబట్టి దీన్ని ఏం చేయాలి, దీన్ని ఏం చేయబోతున్నారు అనే దానిపైనే నిపుణుల కమిటీ అధ్యయనం చేయబోతుంది, చేసి రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పిల్లర్ పనికొస్తుందా పనికిరాదా, ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఇది ఎట్లాగుంది ఐరన్ అంతా కూడా తుప్పు పట్టిపోయి వంకరగా మారిపోయిన పరిస్థితి. కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించడానికి అవకాశం ఎంతవరకు ఉంది, ఉంటే చేయొచ్చా లేదా, ఒకవేళ పిల్లర్ మళ్ళీ పగలగొట్టేసి మళ్ళీ పిల్లర్స్ వేయాలా, ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి అంశంలో నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వబోతుంది. నివేదిక ఇచ్చిన తర్వాత ఈ పనులు మంత్రుల క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ అదేవిధంగా పర్మనెంట్ సెక్రటరియట్ అదే అసెంబ్లీ హైకోర్టు ఇవన్నిటికి సంబంధించినటువంటి పనులు తిరిగి ప్రారంభించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అధ్యయనం చేయకోకుండా దీని పరిస్థితి
రియాలిటీ ఏంటనే తెలియకోకుండా నిర్మాణం చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఇది మొత్తం కూడా మనకి గ్రౌండ్లో ఉన్నటువంటి బీమ్ స్టేజ్ అంటారు, బీమ్ అంటారు, ఇది పునాదులు కూడా పగిలిపోయి ఐరన్ మనకి సిమెంట్తో కూడినటువంటి ఇవన్నీ కూడా పగిలిపోయి. కాబట్టి ఇవి ఇక్కడి నుంచి ముందు అధ్యయనం చేయకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితి, భవిష్యత్తులో ఇవి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఐరన్ కూడా తుప్పు పట్టిపోయిన పరిస్థితి, ఒకసారి ఐరన్ అంతా కూడా తుప్పు పట్టిపోయింది. కాబట్టి దీన్ని ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా నిర్మాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దీన్ని తిరిగి మళ్ళీ నిర్మాణం చేసి పైన స్లాబ్ వేయడం లాంటివి ఎలాంటి అనే దానికి సంబంధించిన అంశంలో నిపుణుల కమిటీ నివేదిక ఈరోజు మొత్తం కూడా చూసి వెళ్ళింది. చూసిన తర్వాత సిఆర్డీకి రేపు సాయంత్రం నివేదిక ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడ మంత్రుల క్వార్టర్స్ సంబంధించినటువంటి భవనాల్లో ఎక్కడెక్కడ మళ్ళీ తిరగ నిర్మాణం చేయాలి, మళ్ళీ ఎక్కడ పిల్లర్స్ వేయాలి, ఇప్పుడు సగం పూర్తయినటువంటి బిల్డింగ్లు వాటి తిరిగి అక్కడి నుంచి నిర్మాణ పనులు చేయొచ్చా, ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి నివేదిక ఇవ్వబోతుంది. వాటితో పాటు మిగతా బిల్డింగ్ సంబంధించిన అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా నివేదిక అయితే ఇవ్వబోతుంది. అమరావతిలో నిపుణుల కమిటీ బృందం పర్యటించింది. ఇక్కడ నిర్మాణాలను పరిశీలించిన తర్వాత సిఆర్డీకి నివేదిక ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో శాశ్వత హైకోర్టు భవనానికి 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి పునాది వరకు అంటే దాదాపుగా ఒక 10 మీటర్ల లోతు వరకు పునాదిని ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ పనులను కూడా ఆగిపోయి ప్రస్తుతం మీరు చూస్తున్నది అంతా కూడా శాశ్వత హైకోర్టు భవనానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం. ప్రస్తుతం ఇది ఒక చెరువును తలపించేలాగా ఉంది. కానీ మీకు మధ్యలో ఐరన్ రాడ్స్ అన్నీ కూడా మీకు కనబడితే ఒకసారి మీరు విజువల్స్లో చూస్తే కనుక ఈ నీళ్ల మధ్యలోనే ఐరన్ రాడ్స్ పైకి కనబడుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. అంటే దాదాపు లోపలికి 10 మీటర్ల లోపలికి బాగా పునాది లోపలికి వెళ్ళి పునాది వేశారు. ఎందుకంటే బలంగా ఉండడానికి, పైగా దాదాపు 5 ఫ్లోర్లతో ఈ శాశ్వత హైకోర్టు నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా పిల్లర్స్ని చాలా బలంగా ఏర్పాటు చేస్తున్నారు. లోపల అడుగు భాగం భీము ప్రాంతాన్ని కూడా చాలా బలంగా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇవన్నీ కూడా నీట మునిగిపోయి ఒక చెరువును తలపిస్తుంది. 5 ఏళ్లుగా ఈ పనులన్నీ ఆగిపోవడంతో ఐరన్తో పాటు లోపల ఉన్నటువంటి కింద ప్రాంతం అంతా కూడా నీటిలో నానిపోయిన పరిస్థితి. కాబట్టి ఇది ఇప్పుడు ఈ ఐరన్ కానీ లోపల గ్రౌండ్ వేసినటువంటి కింద ప్రాంతం పనికొస్తుందా, అసలు ఎక్కడి నుంచి పనులు మొదలు పెట్టాలని దానిపైన ఇప్పుడు ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్ వాళ్ళు అధ్యయనం చేశారు. ఇప్పుడు ఈ మీకు కనబడుతున్నటువంటి ఇటు మనకు కనబడుతున్నటువంటి అక్కడ ఆ పిల్లర్స్ సంబంధించినటువంటి ఐరన్ అంతా కూడా ఐరన్ మొత్తం కూడా తుప్పు పట్టిపోయింది. కాబట్టి వాటన్నిటి తొలగించి మళ్ళీ కింద నుంచి లోపల నుంచి పునాదులు వేసుకుంటూ వచ్చి తిరిగి మళ్ళీ ప్రారంభించాలా, లేకపోతే ఐరన్ తొలగించి ఆ ప్రాంతంలో కొత్త ఐరన్ వేసి పిల్లర్లు వేసి నిర్మాణాలు చేసుకోవచ్చా అనే దానిపైన నిపుణుల కమిటీ నివేదిక అయితే ఇవ్వబోతుంది. మీరు చూస్తున్నదంతా కూడా పర్మనెంట్ హైకోర్టుకు సంబంధించినది. పక్కనే మనకి టెంపరీ హైకోర్టు మనకు కనబడుతుంది. నేలపాటు సమీప ప్రాంతంలో ఇది టెంపరీ హైకోర్టు. ఇది హైకోర్టు పక్కనే పర్మనెంట్ హైకోర్టు కూడా నిర్మాణం చేశారు. అయితే నిర్మాణం దశలో ఆగిపోవడంతో, స్టార్టింగ్లో ఆగిపోవడంతో ఇప్పుడు 5 ఏళ్లుగా ఈ పనులన్నీ కూడా నిలిచిపోవడంతో పూర్తిగా ఒక చెరువును తలపిస్తూ మొత్తం కూడా అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. ఎందుకంటే ఇంకా ఐరన్ మనకు కనబడుతున్న ఐరన్ ఎక్కడ కూడా పనికిరా 5 ఏళ్లుగా ఇదే నీటిలో నానిపోయిన పరిస్థితి. మొత్తం కూడా చూడొచ్చు, మొత్తం కూడా ఒక చెరువును తలపించేలాగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అమరావతిలో నిపుణుల కమిటీ పర్యటన తర్వాత భవనాలకు సంబంధించినటువంటి శాశ్వత హైకోర్టు, శాశ్వత సెక్రటేరియట్, శాశ్వత అసెంబ్లీ ఈ 3 భవనాలు అత్యంత కీలకమైన భవనాలు. సచివాలయం అనేది 5 టవర్స్గా దాదాపు 50 అంతస్తులతో నిర్మాణం చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. కాబట్టి చాలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది, టెక్నికల్గా అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. తిరిగి భవనాలని ప్రారంభించాలంటే గతంలో వేసినటువంటి పునాదులు కానీ లేకపోతే పిల్లర్స్ కానీ అసలు ఏ స్టేజ్లో ఉన్నాయో పరిశీలించాలి. కాబట్టి నిపుణుల కమిటీ వాటిని పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత దాని మీద అధ్యయనం చేసిన తర్వాత సిఆర్డీకి ప్రభుత్వం నివేదిక ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఈ శాశ్వత హైకోర్టు, శాశ్వత అసెంబ్లీ, అదేవిధంగా శాశ్వత సచివాలయం భవనాలకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను నిలబడిన ప్రాంతము అమరావతిలో శాశ్వత సచివాలయ నిర్మాణం సంబంధించినటువంటి ప్రాంతము. 2018 ప్రాంతంలో ఇదే ప్రాంతంలో నేను నిలబడినటువంటి ఇదే ప్రాంతంలో మీరు చూస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో శాశ్వత సచివాలయానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తర్వాత లోపల 10 మీటర్ల లోపల వరకు కాంక్రీట్ వర్క్ కూడా జరిగింది. ప్రపంచంలోనే కొత్త టెక్నాలజీతో రాఫ్ట్ ఫౌండేషన్ అనేది ఈ సచివాలయానికి సంబంధించినటువంటి దాంట్లో ఉపయోగించారు. ప్రస్తుతం ఇదంతా కూడా 5 ఏళ్లుగా ఒక చెరువును తలపిస్తూ ఒక పెద్ద సరస్సులాగా మారిపోయిన పరిస్థితి. దాదాపు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక పెద్ద సరస్సులాగా కనబడుతుంది. మనం చూస్తే కనుక టవర్స్ అన్ని దాదాపు 5 టవర్స్గా సచివాలయం నిర్మాణం చేయాలని భావించారు. దానికి అత్యాధునిక టెక్నాలజీ, ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఉపయోగించి రాఫ్ట్ ఫౌండేషన్ అనేది అంటే కింద పునాదిలోపు, ఎందుకంటే ఇది కొంత మట్టి వ్యవసాయ భూమి కాబట్టి దీన్ని బాగా లోతులోకి వెళ్ళి రాఫ్ట్ ఫౌండేషన్ కూడా వేశారు. వేసిన తర్వాత
పిల్లర్స్ అవి అంటే ఈ సంబంధించిన టవర్స్ లాగా దీన్ని 5 టవర్స్ లాగా నిర్మాణం చేయాలనుకున్న మొత్తం 50 ఫ్లోర్లతో టవర్స్ లాగా నిర్మాణం చేయాలనుకున్న 5 టవర్స్తో దానికి అనుగుణంగానే టవర్స్ వైజ్గా దీనికి సంబంధించినటువంటి పిల్లర్ వర్క్ కూడా జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పిల్లర్స్ సంబంధించినటువంటి వర్క్ ఆగిపోయిన తర్వాత ఈ మొత్తం కూడా ఐరన్ దాని కింద ఉన్నటువంటి వర్క్ అంతా కూడా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో చుట్టూ కూడా నీరు చేరడంతో ఇప్పుడు ఒక చెరువులాగా ఇది తలపిస్తుంది. కాబట్టి దీని మీద కూడా పూర్తి స్థాయిలో నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. ఇలా నీట మునిగి 5 ఏళ్ళగా నీటిలో మునిగి ఉన్నటువంటి దీని లోపల ఉన్నటువంటి అంటే దాదాపు 10 మీటర్ లోపల కింద మొత్తం కాంక్రీట్ వర్క్ ఉంది, రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. కాబట్టి అది ఇప్పటికీ బలంగా ఉందా లేకపోతే నీళ్లలో నానిపోయి ఇన్ని రోజులు ఉంది కాబట్టి అదేమన్నా వీక్ అయిందా, ఈ అన్ని కోణాల్లో కూడా నిపుణుల కమిటీ అధ్యయనం చేసి సిఆర్డీకి నివేదిక ఇవ్వబోతుంది. ఒకవేళ ఇది గనక బాగుంటే గనక ఓకే, లేకపోతే మళ్ళీ ఫౌండేషన్ రాఫ్ట్ ఫౌండేషన్ పునాది స్థాయి నుంచి వేయాలంటే మళ్ళీ దానికి 100 కోట్ల ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా సిఆర్డీఏ ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సచివాలయానికి సంబంధించి 5 టవర్స్ నిర్మాణం చేస్తున్నారు. ఒక ప్రపంచ స్థాయి భవనాలుగా వీటి నిర్మాణం చేస్తున్నారు, ఐకానిక్ టవర్స్గా వీటి నిర్మాణం చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా నిర్మాణాలు చేయాలన్నా నిర్మాణాలు ఉండాలన్నా వీటిని అధ్యయనం చేయాల్సిందే. ఇప్పుడున్న వాటి పరిస్థితి ఏంటి, వాటి సాంద్రత ఏంటి, వాటి స్టెబిలిటీ ఏంటనే దానిపైన పూర్తిగా అధ్యయనం చేయాలి. కాబట్టి నిపుణుల కమిటీ నియమించింది. వాళ్ళు అమరావతిలో పర్యటించి దీనికి సంబంధించినటువంటి అన్ని లోపల ఉన్నటువంటి అన్ని రియాలిటీకి సంబంధించినటువంటి తీసుకుని వాటిని అధ్యయనం కూడా చేయబోతుంది. ఒకసారి ఓవర్ వ్యూ మొత్తం చూస్తే కనుక మీకు ఇది అమరావతి ప్రాంతమో లేకపోతే నిజంగా ఇక్కడ 5 టవర్ల సచివాలయం వచ్చే ప్రాంతం అని ఎవరు అనుకోరు చూస్తే, కానీ నిజంగా ఇది అమరావతికి సంబంధించినటువంటి ప్రాంతమే. 5 టవర్లు సచివాలయంతో 5 టవర్లు నిర్మాణం చేసే ప్రాంతమే. 2018లో ఇదే ప్రాంతంలో భూమి లోపల వరకు వెళ్ళి పునాదులు వేసిన ప్రాంతం. కానీ ఇప్పుడు నీట మునిగిపోయింది. 5 ఏళ్ల గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ విధంగా మారింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించవచ్చు. కానీ అధ్యయనం చేయకోకుండా వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా నిర్మాణ పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని భావించి నిపుణుల కమిటీ నియమించడం, నిపుణుల కమిటీ ఈరోజు అమరావతిలో పర్యటించి పూర్తి అధ్యయనం చేయడం, తర్వాత వాటికి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సిఆర్డీకి ఇచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ఏం చేయాలని దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా కొంత డ్యామేజ్ అయితే జరుగుతుంది అనేది ప్రాథమికంగా నిపుణుల కమిటీ చెప్తుంది. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఇలా వదిలేయడం పట్ల ఖచ్చితంగా కాంక్రీట్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఐరన్ కానీ అన్నీ కూడా కొంత డ్యామేజ్ అయి ఉంటాయి. డ్యామేజ్ అయినటువంటి రీప్లేస్ చేయడమా లేకపోతే ఓవరాల్ మొత్తం మళ్ళీ తీసేసి మళ్ళీ పూర్తిగా కొత్తది నిర్మాణం చేయడమా, ఈ అన్ని ఆప్షన్స్ మీద నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వబోతుంది. కాబట్టి నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ శాశ్వత భవనాలకు సంబంధించిన సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీకి సంబంధించిన భవనాలకు సంబంధించి నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. అమరావతిలో గతంలో 2018లో నిర్మాణం ప్రారంభించినటువంటి శాశ్వత సచివాలయంతో పాటు అదేవిధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి టవర్స్ నిర్మాణ పనులు అదేవిధంగా ఆగిపోయి ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి హెచ్ఓడీకి సంబంధించిన టవర్స్ ఇవి. ఈ 2 టవర్స్, అదొక టవరు, ఇటు పక్కన ఇంకొక టవర్ ఉంది. ఈ 2 టవర్స్ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి సంబంధించిన టవర్స్. సచివాలయం ఆనుకునే ఈ టవర్స్ కూడా నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి కూడా ఒక చెరువును తలపిస్తున్నాయి. చూడవచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన వాళ్ళు కూడా పడవలో ప్రయాణించి నిపుణుల కమిటీ వస్తే కనుక వాళ్ళకి ఏ విధంగా చూపించాలని దానిపైన వాళ్ళు కూడా ఒక ట్రయల్ రన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. నీళ్లలోకి వెళ్ళి బోట్ల సాయంతో లోపలికి వెళ్ళి పరిశీలించాల్సిన పరిస్థితి ప్రస్తుతం అమరావతిలో ఉందంటే 5 ఏళ్ల కాలంగా ఏ విధంగా అమరావతి విధ్వంసానికి గురైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చూడొచ్చు మనం ఇది ఒక పెద్ద టవర్కి సంబంధించినటువంటి పునాదికి సంబంధించినటువంటి పిల్లర్స్ వరకు కూడా పూర్తయింది. కానీ మధ్యలో నిలిచిపోవడంతో ఐరన్ అంతా కూడా కలర్ అంతా మారిపోయిన పరిస్థితి, పునాదికి సంబంధించినటువంటి కలర్ కూడా మారిపోయిన దృశ్యాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఒకసారి ఇక్కడ మనకి ఇమేజెస్ చూస్తే కనుక ఇవి అమరావతికి సంబంధించినటువంటి సచివాలయంతో పాటు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంబంధించిన టవర్స్ ఇవి. ఇంతకుముందు మీకు సచివాలయానికి సంబంధించిన టవర్స్ చూపించాం. ఇప్పుడు మీరు చూస్తున్నవి అన్నీ కూడా 5 టవర్స్ సచివాలయానికి సంబంధించిన కొన్ని, అదేవిధంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంబంధించిన టవర్స్. ఈ టవర్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి బేస్ వర్క్ అంతా కూడా దాదాపుగా పూర్తయిన తర్వాత ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. కాబట్టి వీటిని అధ్యయనం చేస్తున్నారు నిపుణుల కమిటీ. అధ్యయనం చేసి ఏం చేయాలని దానిపైన ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. ఒకసారి మనం చూస్తే కనుక ఇంతకుముందు చూసిన సచివాలయం, హైకోర్టు టవర్స్ కంటే ఇవి కొంత వర్క్ పైకి ఎక్కువగానే జరిగింది. టవర్స్ మనకి బయటికి కనబడుతున్నాయి. కానీ అటు సచివాలయం సంబంధించిన టవర్స్, హైకోర్టు సంబంధించిన టవర్స్ అయితే ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వబోతు. ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పనులు తిరిగి ఇక్కడి నుంచే ప్రారంభిస్తారా లేకపోతే కొత్తగా పనులు ప్రారంభిస్తారనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం
అన్నమాట. ఒకసారి అక్కడ ఐరన్ కూడా మొత్తం వంగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఐరన్ నిలువుగా ఉండాల్సింది మొత్తం కూడా కిందకి వంగిపోయి పడిపోయిన పరిస్థితి. కాబట్టి అవి ఇంకా పనికిరావు కాబట్టి వాళ్ళు వాటి ప్లేస్లో తిరిగి మళ్ళీ ఐరన్ అరేంజ్ చేసి టవర్స్ నిర్మాణం చేయడమా, పిల్లర్స్ నిర్మాణం చేయడం అనే దానిపైన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఏంటనేది తెలిసింది. ఏదేమైనప్పటికీ అమరావతిలో మాత్రం 5 సంవత్సరాల కాలంలో ఒక విధ్వంసానికి గురిందని ఖచ్చితంగా టీడీపీ నేతలు చెప్తున్నారు. అదేవిధంగా వాస్తవ పరిస్థితులు కూడా ఇక్కడ అదే విధంగా ఉన్నాయి. వచ్చిన ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో నిర్మాణ పనులు కొనసాగిస్తే ఈ పాటికి అమరావతికి ఒక రూపు వచ్చేదనేది ఎన్డీఏ కూటమి నేతలు చెప్తున్నారు. కానీ అలా విస్మరించడం వల్ల ఈరోజు నిర్మాణాలు ఎక్కడి నుంచి ప్రారంభించుకోవాలి, ఏ విధంగా ప్రారంభించుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉండడంతోనే ఈ నిపుణుల కమిటీ రావడం, నిపుణుల కమిటీ అధ్యయనం చేయడం అనేది జరుగుతుందని తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ ఆర్టీవీ అమరావతి నుండి.